మిత్రులకు శుభ సాయంకాలం. ఈరోజు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లోని ముఖ్యాంశం 24 గంటలు. జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని అందరూ కలలు కంటారు. కానీ దాన్ని నిజం చేసుకోవడానికి ఎలా పని చేస్తున్నాము అన్నది కదా ముఖ్యం. అంబానీ లాంటి కుబేరులకైనా, ఆఫీసులో తరగని ఫైళ్ల గుట్టలో కూరుకుపోయే గుమస్తాకైనా, ఐఐటియో లేదా ఐఏఎస్ఓ లక్ష్యంగా చదువుకునే విద్యార్థికైనా, ఒలింపిక్ పథకమే ధ్యేయంగా సాధన చేస్తున్న ఆటగాడికైనా ఉండేది 24 గంటలే. దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాము అన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కొందరికి పొద్దున్నే లేచి కాసేపు వ్యాయామం చేసి గబగబా పనులు చేసుకోవడం అలవాటు. మరికొందరికి లేవగానే ఫోన్ చూసుకోకపోతే తోచదు. వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్, ఎక్స్ అన్నిట్లోకి ఒక రౌండ్ వేసొచ్చేసరికి 20 నిమిషాలు హుష్కాకి అయిపోతాయి. రీల్స్ స్క్రోల్ చేయడం మొదలెడితే ఎవరైనా పిలిచేదాకా ఈ లోకంలోనే ఉండని వారి అందరూ. బ్లాక్ హోల్ ఎక్కడో లేదు సుమి, మన చేతుల్లోనే ఉంది. మనకి ఎంతో విలువైన కాలాన్ని మింగేసే ఆ మొబైల్ను ఒక్క పూట పక్కన పెట్టి చూడండి. మీకెంత టైం ఉంటుందో, ఎన్ని పనులు చేయగలరో తెలుస్తుంది. చెప్పడానికే అందరూ చెబుతారు, ఎవరూ వాడకుండానే సోషల్ మీడియా నిండా ఎంత కంటెంట్ వస్తుందా అని కదూ మీ ప్రశ్న. నిజమే, ఆ కంటెంట్ రాసేవాళ్ళంతా రాసి అక్కడ పడేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మనం అవన్నీ చదువుతూ, చూస్తూ, నవ్వుకుంటూ, ఆశ్చర్యపోతూ, ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్లకు వినియోగదారులుగా మారిపోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ రోజుకు సగటున 2.5 గంటలు సోషల్ మీడియాలో గడుపుతున్నారట. ఒక్కసారి ఆలోచించండి, 2.5 గంటల్లో ఎన్ని పనులు చేసుకోవచ్చో. అంతదాకా ఎందుకు, రోజంతా సంగతి వదిలేయండి. పొద్దుట లేగవగానే ఫోన్ పట్టుకోవడం వల్ల మనకు తెలియకుండానే మనం ఎంత హాని చేసుకుంటున్నామో తెలుసా? సోషల్ మీడియాలో రకరకాల యాప్లలో ఒకదానికొకటి సంబంధం లేని సమాచారాన్ని ఒకేసారి చూడటం వల్ల మెదడు మీద ఒత్తిడి పెరిగిపోతుందట. దాని ప్రభావం రోజంతా మనం చేసే పనుల మీద పడుతోందట. కావాలంటే 2 రోజులు లేవగానే ఫోన్ సంగతి మర్చిపోయి పనులు చేసుకోండి, తేడా మీకే తెలుస్తుంది అంటున్నారు పరిశోధకులు. గుర్తుపెట్టుకోవాలో అక్కర్లేదో తెలియని సమాచారాన్ని వరదంతా మెదడు మీద పడదు కాబట్టి అది ప్రశాంతంగా ఉంటుంది, మూడ్ని ఉత్సాహంగా ఉంచుతుంది. దాంతో చేసే పని మీద ఏకాగ్రత కుదురుతుంది. వీటి వల్ల సహజంగానే పనితీరు మెరుగవుతుంది. చదువుకునే వాళ్లకు చదివిందంతా గుర్తుంటుంది. ఆడేవాళ్ళు ఫోకస్డ్గా సాధన చేస్తారు. ఉద్యోగం చేసేవాళ్ళ ఉత్పాదకత పెరుగుతుంది. కాస్త శారీరక వ్యాయామం కూడా జత చేశారు అనుకోండి, ఇక మీకు తిరిగే లేదంటున్నాయి అధ్యయనాలు. ఓవరాల్గా ఆరోగ్యం మీద దీని ప్రభావం పడి, ఆరోగ్యం మెరిగే లక్ష్యం మీద, కళ నెరవేర్చుకోవడం మీద దృష్టి పెడతారు. అప్పుడిక ఫోన్ని అవసరానికి తప్ప ఇక దేనికి వాడరు. కావాలంటే ఒక్కసారి ప్రయత్నించి చూడండి. సత్యమేవ జయతే, మీ రాజా.